ఒక పేషెంట్ ఓపీడీకి వచ్చింది. సెకండ్ బేబీ కోసం ట్రై చేస్తుంది. ఫస్ట్ బేబీ IVF కన్సెప్షన్ అంత బాగానే అయిపోయింది, స్మూత్ అయిపోయింది. బట్ ఒక పాయింట్ చెప్పింది ఏంటి అని అంటే 9 months ఆ పేషెంట్ కంప్లీట్ బెడ్ రెస్ట్. తన పొజిషన్ ఎలా ఉండే అని అంటే తన బటక్స్ కింద ఒక 4 to 5 పిల్లోస్ డైలీ, అంటే కాలు ఇలా పైకి పెట్టుకొని 9 months తను అలాగే బెడ్ రెస్ట్లో ఉండిందంట. దట్ షాక్ మీ అ లాట్. అంత రెస్ట్ ఎస్పెషలీ ఆ పొజిషన్లో డెఫినెట్గా అవసరం లేదు. కొన్ని కండిషన్స్లో మేము రెస్ట్ మ్యాండేటరీ అని చెప్తాం. ఎవరికి అని అంటే మీరు మీ గైనకాలజిస్ట్ మీకు ఎప్పుడన్నా సర్వైకల్ ఇన్సఫిషియన్సీ అంటే మీ సర్విక్స్ అనేది వీక్గా ఉంది అని చెప్పి ఉండొచ్చు, అండ్ మీ సర్విక్స్ పనలింగ్ ఉంది అనేసి కింద మీకు సర్క్లాజ్ అనేసి స్టిచ్ చేయమన్నా పడి ఉండొచ్చు. ఇలాంటి కేసెస్లో ఎస్ వీ డూ రికమెండ్ రెస్ట్. బట్ అలా అని చెప్పి ఆ పొజిషన్లో డెఫినెట్లీ నో, జస్ట్ బెడ్ రెస్ట్. అండ్ సెకండ్ ఏంటి అని అంటే స్పాటింగ్ అన్నది మీకు ఫస్ట్ 2-3 months ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటుంది, మధ్య మధ్యలో కొందరు బ్లీడింగ్ అవుతుంటుంది. అలాంటి వాళ్ళకి వీ వుడ్ రికమెండ్ బెడ్ రెస్ట్. బట్ అంతేగాని IUI అయింది, IVF అయింది అనేసి ముందు అబార్షన్స్ అయ్యాయని ఇలాంటి వాళ్ళకి డెఫినెట్లీ బెడ్ రెస్ట్ అన్నది ఈజ్ నాట్ మ్యాండేటరీ.